ఈరోజు ఓ ప్రేమ కథ మీకోసం. ప్రేమ అనగానే మనుషుల మధ్యనే కాదండోయ్, చెట్లు బ్రిడ్జెస్ కలిసి పెరిగిన ఓ మంచి ప్రేమ కథ. ఇక్కడ మన దగ్గర వంతెనలంటే సిమెంట్, ఐరన్, కాంక్రీట్ అనే గడ్డకట్టిన పదాలు గుర్తుకొస్తాయి. కానీ మేఘాలయ వాళ్ళు మాత్రం వంతెనలా పెరిగిపోదామా అన్నట్టు చెట్లు మూలాలనే నది మీద దూకేసేలా పెంచేశారు. అవును, ఇవే గోల్డెన్ రూట్ బ్రిడ్జెస్ కాదు, లివింగ్ రూట్ బ్రిడ్జెస్. హే చెట్టు మామ, నేను నీ తీరానికి మూలాలు పంపిస్తా రా అని మరో తీరానికి లవ్ లెటర్ పంపినట్టే. మధ్యలో జనం నడుస్తూ సెల్ఫీలు తీసుకుంటూ అద్భుతంగా ప్రకృతి పెద్ద మనిషి కలయికని ఆస్వాదిస్తారు. వీటిని చూస్తే మనం కూడా చెట్లకు ఏంటి బాస్ బ్రిడ్జ్గా మారడమా అని ఆశ్చర్యపోతాం. కానీ ఇవి సూపర్ స్టడీ, నడిస్తే పడిపోవని గ్యారంటీ. ఈ వంతెనలు ఫికస్ ఎలాస్టికా అనగా రబ్బర్ ఫిగ్ చెట్ల నుంచి వచ్చిన గాలి మూలాలతో తయారవుతాయి. కాశీ మరియు జైంటియా తెగలు తరం తరంగా ఈ మూలాలను నదులు, లోయలపైకి మెల్లగా పెరిగేలా మార్గనిర్దేశం చేస్తూ వంతెనలుగా తీర్చిదిద్దారు. ఇవి శతాబ్దాల పాటు నిలబడతాయి. ప్రకృతిని తట్టుకునే శక్తి ప్రకృతి నుంచే. మేఘాలయ ప్రపంచంలో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ సాధారణ కలప వంతెనలు కొన్ని ఏళ్లకే కూలిపోతాయి. కానీ ఈ లివింగ్ బ్రిడ్జెస్ వర్షాలకు, వరదలకు తట్టుకోగల శక్తివంతమైనవి. గ్రామస్తులు బాంబు లేదా చెక్క గొట్టాలు ఉపయోగించి చిన్న వయసు గల మూలాలను ఒకవైపు నుంచి మరోవైపు దారి మళ్లిస్తారు. ఇవి 15 నుంచి 30 సంవత్సరాలలో పూర్తిగా ఎదిగి దృఢమైన వంతెనగా మారతాయి. ఒక్కసారి ఏర్పడితే ఇది 50 మందిని సులభంగా మోస్తోంది. జీవన్మార్గమైన ప్రయాణం. ఈ వంతెనలపై నడవడం అంటే ఒక కథల ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టే ఉంటుంది. చుట్టూ మబ్బులు, జలపాతాలు, పచ్చని అడవులు. ప్రతి అడుగు ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ వంతెనలు కేవలం పర్యాటక ఆకర్షణలు కాదు, ఇది జీవించే సంప్రదాయాలే. ఈశాన్య భారతంలో ప్రకృతి మరియు మనిషి కలిసి ఎలా జీవించగలరో చూపే అద్భుత ఉదాహరణ. ఈ వేగవంతమైన నిర్మాణాల యుగంలో ఇవి నెమ్మదిగా నిర్మించు, ఎక్కువ కాలం నిలుపుకో అనే సందేశాన్ని ఇచ్చే జీవన మార్గాలు. ఈ వంతెనల మీద నడవడం అంటే మీకు లగ్జరీ స్పాలో ఫుట్ మసాజ్ చేసే అనుభవం కాదు. అడుగేస్తే ఎక్కడైనా టిక్ టాక్ సౌండ్ ట్రాక్ ప్లే అయినట్టే ఉంటుంది. పక్కనే జలపాతం, ఎదురుగా పొగమంచు, కింద నది. మీరు ఓ మై గాడ్, నేనేం చేస్తున్నాను, ఎక్కడున్నాను అనుకుంటూ సెల్ఫీ తీసుకుంటారు. నా విజిట్ అయితే అయిపోయింది, మరి మీ విజిట్ ఎప్పుడు? ఇంకో విషయం, ఈ మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళల్లో ఒకరైనా ఆ మనిషి పేరు వినని వాళ్ళు ఉండరు, తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. అతను విజిట్ కూడా అయిపోయింది. మరి ఎవరో గెస్ చేసేయండి. చిన్న హింట్, క్రికెట్లో భగవంతునితో పోలుస్తాం. ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రెడీగా ఉన్నాయి. వీలైతే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.